మరిన్ని వీడియోల కొరకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి బాగా ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అయితే ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని కొరకైతే నేనైతే ఇప్పుడు ఇలా బక్రం పీస్ అయితే తీసుకున్నా. చూడండి, ఇలా బక్రం పీస్ తీసుకొని ఇది ఫ్రంట్ నెక్కి వేస్తున్న ఈ డిజైన్ కాబట్టి నేను ఈ ఫోల్డింగ్ అనేది నా వైపే ఉంచుకున్నా. ఓపెన్ మనం బ్యాక్ ఓపెన్ అయితేనేమో ఓపెన్స్ అనేటివి మన వైపు ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఫోల్డింగ్ నా వైపే ఉంచుకున్నా. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ నెక్కి వేస్తున్నా కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంచుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మనం ఎంత పొడవు తీసుకుంటాం అన్నది చూసుకోవాలి. మనకు 2 ఇంచులు నెక్, 2 ఇంచులు కానీ ఇది 2 ఇంచులు. ఇది 2 ఇంచులు అయితే ఇది మనకు కటింగ్కి స్టిచ్చింగ్ చేస్తే ఎంత వస్తుంది, 2.5 ఇంచుల వరకు వచ్చేస్తుంది. 2 ఇంచులు నెక్, 2.5 ఇంచులు మనకు స్టిచ్చింగ్ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు నెక్, మనకు 2.5 ఇంచులు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు బయటకి ఇలా పెట్టుకోవాలి. ఇలా 3 గుర్తులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పొడవు ఎంత అన్నది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్య గుర్తు దగ్గర నుంచి ఈ నెక్ పొడవు వచ్చేసి నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. 6.5 ఇంచులు తీసుకొని ఇక్కడ నేను ఎంత మార్కింగ్ చేసుకుంటున్నా అంటే 2.5, 2.5 ఇంచులకు ఒక మార్కు, 3 ఇంచులకు ఒక మార్కు. ఇలా మనం 3 గీతలు, ఇక్కడ 3, ఇక్కడ 3 ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్లను ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ నేను 2 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నా, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నా. ఓకే, ఇలా మనం 3 మార్కింగులు చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ 2.5 ఉందనుకో, 2.5, 2.5 ఇంచులు, 3 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు, 3.5 ఇంచులు, ఇలా మనం 1/2 ఇంచుతో ఇలా 3 మార్కింగ్లు అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మళ్ళీ 1 ఇంచుకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 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 కట్ వర్క్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి డిజైన్ ఇట్లా డిజైన్ ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకు నెక్ డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్న, 2 ఇంచుల మధ్యలో మళ్ళీ 1 ఇంచుకు మార్కింగ్ వేసుకొని ఈ కట్ వర్క్ అనేది ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచుకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచుకు
ఇలా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం 1 ఇంచుకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను ఇలా కటింగ్ అనేది వేసేసుకుంటున్నా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా మనం ఇది ఎలా ఉందో మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనం కటింగ్ అనేది వేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కూడా కావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కర్వ్ అనేది మంచి జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను క్లాత్ పైన పరిచి చూపిస్తా. మీకు డిజైన్ అనేది మీకు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు దీనికి 1 సైడ్ గమ్ ఉంటుంది కదా, ఒకసారి మనం ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా క్లాత్ పైన పెట్టేసి ఇలా మనం ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చేసుకొని నెక్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా ఐరన్ చేసుకున్నాం. దీనికి క్లాత్ అనేది జాయింట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇలా ఐరన్ అయితే వేసుకుంటే మనకు జాయింట్ అనేది క్లాత్కు జాయింట్ అయిపోతుంది. ఇలా మనకు జాయింట్ అయితే అయిపోతుంది క్లాత్కు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా. జాయింట్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ను ఇలా సగానికి ఇలా నెక్ దగ్గర ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మనం ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి. ఇది మధ్యలో మార్కింగ్ అని మనకు తెలవడానికి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ గుర్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే దీన్ని కూడా ఇప్పుడు మనం ఇలా దీన్ని ఏం చేయాలంటే ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ఈ బక్రం క్లాత్ని కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ వేసుకొని నెక్ దగ్గర ఇలా గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గుర్తును చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఇలా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కుట్టేస్తున్నా. ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూడండి ఈ బక్రం మీద పడద్దు, ఈ బక్రం పక్క నుంచి మనకు కుట్టు అనేది రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా జరగకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ బక్రం పక్క నుంచి బక్రం మీద రావద్దు, ఈ బక్రం పక్క నుంచి మనకు కుట్టు అనేది రావాలి. చూడండి, ఇలా బక్రం పక్క నుంచి మనకు కుట్టు అనేది వచ్చిందంటే రెండో వైపు కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఇలా క్లాత్ని అయితే కటింగ్ అనేది వేసుకోవాలి. కొంచెమే ఉంచుకోవాలి క్లాత్, బాగా ఉంచుకుంటే మనకు ముడత అనేది వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఇలా క్లాత్ అనేది మనం లోపల క్లాత్ అంతా కటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ఇలా చిన్న చిన్నగా గుర్తులు అనేవి ఇట్లా కటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చేయాలి. అప్పుడే మనకు ఈ డిజైన్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్నగా ఘాట్లు అనేటివి పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా మనం ఇలా ఈ క్లాత్ అనేది లోపలికి తిప్పేయాలి. ఇదైతే ఇప్పుడు బాగా చాలా ట్రెండింగ్లో ఉంది డిజైన్. ఇప్పుడు ఎక్కువ ఈ డిజైనే అందరూ ఫాలో అవుతున్నారు. డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా క్లాత్ను తిప్పేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ఐరన్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో చూడండి. చూడండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది, ఫ్రంట్ మాత్రం నెక్ ఇలా వచ్చింది. ఈ డిజైన్ ఇట్లా మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.